ఫస్ట్ ప్రోమో చూసారు కదా. సుమన్ శెట్టికి అండ్ రీతుకి అయితే కెప్టెన్సీ టాస్క్ అయితే జరగబోతుంది. ఈ టాస్క్ సంచాలకుగా తనూజ అయితే వ్యవహరించింది అండ్ ఇద్దరు చాలా చక్కగా ఆడారు. సుమన్ శెట్టి అయితే టాస్క్ అయితే చాలా చక్కగా ఆడాడు. అబ్బా, నేను లైవ్ చూసినప్పుడు క్లియర్గా అర్థమవుద్ది. అండ్ లాస్ట్ స్టెప్లో సుమన్ శెట్టి అయితే సరిగ్గా పెట్టాడు, కానీ తనూజ వీళ్ళు పైకెక్కే అని చెప్పుద్ది. సుమన్ శెట్టి అయితే పైకెక్కేస్తాడు, ఆ ఫ్లాగ్ని అయితే పట్టుకుని నించుని ఉంటాడు. అండ్ తర్వాత రీతు అయితే ఫాస్ట్గా ఫినిష్ చేసి తను కూడా ఫ్లాగ్ అయితే పట్టుకుంటుంది. ఇక్కడైతే ఒక డౌట్ అయితే రేస్ చేస్తారు, ఎవరు సరిగ్గా ఫినిష్ చేశారో టాస్క్ వాళ్ళే కెప్టెన్ కింద ప్రకటించమని చెప్పి తనూజకి అందరూ చెప్తా ఉంటారు, తను సంచాలక్ కాబట్టి. ఇక్కడ తనూజ మిస్టేక్ చేసినట్టు అనిపించింది. ప్రోమోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఫస్ట్ సుమన్ శెట్టిని సరిగ్గా ఫినిష్ చేయకుండానే స్టెప్స్ ఎక్కే అని చెప్పింది తనూజ. అసలు సంచాలక్గా ఉన్న తనూజ అలా చెప్పకూడదు, ఎవరికి హెల్ప్ చేయకూడదు. వాళ్ళు గేమ్ ఆడేసిన తర్వాత అప్పుడు ఎవరు సరిగ్గా ఆడారో దాన్ని బట్టి ఎవరు విన్నర్ అనేది ప్రకటిస్తే బాగుండేది. ఇక్కడ సంచాలక్గా ఉన్న తనూజ మిస్టేక్ చేసినట్టు అనిపించింది. అండ్ చాలా పెద్ద కూడా జరగబోతుంది ఈ టాస్క్లో అయితే. అండ్ టాస్క్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సుమన్ శెట్టి అయితే చాలా చక్కగా ఆడాడు, కానీ ఈ టాస్క్లో రీతుయే విజయం సాధించి కెప్టెన్ అయిందని చెప్పి సంచాలక్ ఉన్న తనూజ అయితే రీతుని కెప్టెన్ కింద ప్రకటిస్తుంది. ఈ వారం కెప్టెన్ అయింది రీతుయే. అండ్ ఈ ప్రోమోని చూసి మీకు ఎవరిది మిస్టేక్ అనిపించిందో వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.